సీరియస్ గా గొడవ జరుగుతోంది అంటే అక్కడ గ్యారంటీగా ఫ్రెండ్స్ ఉన్నట్టు. సీరియల్ కోసం గొడవ జరుగుతోంది అంటే అక్కడ గ్యారంటీగా మొగుడు పిల్ల ఉన్నట్టు. అసలు ఏ రీజన్ లేకుండా గొడవ జరుగుతోంది అంటే అక్కడ గ్యారంటీగా మా టీమ్ లీడర్లు ఉన్నట్టు. సో లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ టీమ్ లీడర్స్. ఏంటి అలా చూస్తున్నావు? చిరంజీవి సాంగ్ కి చీర్గల్ ఎంట్రీ ఇచ్చింది ఏంటా అని చూస్తున్నా. అయినా నువ్వు ఫస్ట్ ఎంట్రీ ఇచ్చావంటే అది సాహసమే. మాకుందైతే ఇవాళ. ఏ సుధీర్ కి నా మేనరిజం, మాకు మేనరిజంలు ఉండవా? ఏం చేసావు నువ్వు? ఇప్పుడు చూడండి సార్, ఏంట్రా మ్యూజిక్? కాదు, ముసలాం కళ్ళజోడు ఎత్తుక్కొని పెట్టుకున్నట్టుంది. చూసావా ఎలా ఉంది? ఇప్పుడే అందిన తాజా వార్త. నడి రోడ్డు మీద తన కళ్ళజోడు తానే వంగి తీసుకున్న ఒక వృద్ధురాలు. అబ్బో సుధీర్, పైనుంచి ఇట్లా పెట్టుకుంటే స్టైల్, నేను కింద నుంచి పెట్టుకుంటే స్టైల్ కాదా? ఆడి పైనుంచి పెట్టుకున్నాను, కింద నేను తీసి పెట్టుకున్నా. ఇద్దరు హైవే పక్కన గొరిల్లా గ్లాసులు అమ్ముకునే వాళ్ళగా ఉంటారు. వాడేదో అరిచి డామినేషన్ చూపిస్తాడు కాబట్టి మీరు అలా అనుకుంటున్నారు. ఈ రోజు నుంచి ఈ షోకి నేనే హీరో. నేను చెప్పానా భయ్యా, ఈవిడ మేల్ మెటీరియల్ అని. మీరే ఎవడ వినట్లేదు. ఎవడ ఫీమేల్ మెటీరియల్. హీరో అంటే షో ముందుండి నడిపించేవాడు. నేను ఈ రోజు నుంచి ఈ షో గురించి ఆలోచిస్తా, ముందుండి నడిపిస్తా. ఆయన ఆలోచించి, నువ్వు ఆలోచించి, మీరు ఈ షో గురించి ఆలోచించుకుంటాడు. నేనేం చేయను? సృజన తిందో లేదో ఆలోచించుకుంటూ కూర్చోనా? అయినా ఇప్పటి నుంచి వాడు వేరే, నేను వేరే. ఈ షోలో ఈ రోజు నుంచి నా డామినేషన్ ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది. ఏంటి? మొన్నటి వరకు మాకు బిల్డప్ బాబాయ్ ఉండేవాడు, ఇప్పుడు బిల్డప్ పిన్ని కూడా తయారైందని అర్థమైంది. అయినా ఈ సెట్ లో ఈ రోజు నుంచి నేనుండాలి, లేకపోతే సుధీర్ అయినా ఉండాలి. Machito, Isandro, Atoa, Puma, Casino, Asine. హాయ్ లంగారాజ్, సారీ లింగిరాజ్. ఏం భయ్యా, రాత్రి ఎటు వెళ్ళి డైరెక్ట్ వచ్చేసినట్టున్నారు. ఇవన్నీ కాదు. ఏంటి నాకంటే ముందు వచ్చింది? నీకు చెప్పారు కదా, ఈ సెట్ లో అందరికంటే ఫస్ట్ నేనే రావాలి, గుర్తుపెట్టుకో. మరి చెప్పొచ్చు కదా. ఇక మేనేజర్ గారు, సెట్ క్లీన్ చేసే అబ్బాయిలోను వాష్రూమ్ లో కలర్ ఉండాలి, రావద్దని చెప్పండి. సార్ ముందు వచ్చేస్తారంట. బకెట్ తో వాటర్ పెట్టండి, ముందు స్టేజ్ తొడవాలి. ఏంటి నేను క్యారవాన్ లో ఉన్నాను, పిలవాలి కదా. అంటే మీరు కేరళలో ఏం పనులు ఉన్నారు? డిస్టర్బ్ మీరు ఇలాగే జోకులు వేస్తా ఉండండి. ఏదో రోజు నేను షో అయితే వెళ్ళిపోతాను, అప్పుడు ఇది కూడా వచ్చేస్తుంది సరిపోద్దప్పుడు. మరి ఆవిడేంటి నువ్వు ఉంటే అసలు ఉన్నట్టుంది. ఏరా అబ్బా, నన్ను వదిలేస్తున్నావా? చెప్పరా, ఫిక్సా? వాయిస్ ఎరా తిన్నావా అని ఒకసారి అడుగు. ఏరా తిన్నావా రా? అబ్బా దొరికేశాడు. ఎవడు? నువ్వే కదా సునీత ఫోన్ లో మాట్లాడింది. ఫైనల్ గా నీకేం కావాలో చెప్పు. మూసుకొని అణిగి మణిగి ఉండాలి. ఈ గొడవలో మా వల్ల కావట్లేదు, మాకు త్వరగా పెళ్లి చేసాను నాన్న. ఈ పులిహార గారితో కూడా నా వల్ల కావట్లేదు, మీరు త్వరగా పంపించేయండి నాన్న. నువ్వు పంపిస్తావు, నన్ను పంపించమంటావా? అండ్ ఈ రోజు మరో స్పెషల్ జడ్జ్ కూడా రాబోతున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ బాబా భాస్కర్ మాస్టర్. వెల్కమ్ మాస్టర్, వెల్కమ్ టు డి జోడి. సుధీర్ ఎలా ఉన్నారు? ప్రదీప్ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సుధీర్ ఎలా ఉన్నారు? బాగున్నాను మాస్టర్. ఏదో ప్రాబ్లమా? ఫైల్స్ ఈ లుంగి ఎందుకు? సమ్మర్ అది కూడా లేకుంటే బాగుంటుంది. సమ్మర్ అంటే అమ్మో కాదు, ఏంటి ఏమైంది సుధీర్? ఏంటి లుంగి కట్టుకొచ్చా? సంథింగ్ ప్రాబ్లమా? థ్యాంక్ యూ మాస్టర్, మీరు వచ్చిన. ప్రదీప్, భాస్కర్ మొన్న డైరెక్షన్ చేశారు తమిళ్లో, జీవి ప్రకాష్ హీరోగా. సినిమా కూడా బాగా ఆడింది. నాకు ఒక చాలా నచ్చింది. ఏంటిది? వీడు ఎక్స్ట్రానరీ, బాగా ఎక్స్ట్రానరీ, బాగా ఫ్లవర్ వాష్ లాగా.
ఇది వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ. ఏం లేదు మాస్టర్, ఇవాళ మీరు వచ్చారు కదా, దగ్గరుండి చూద్దాం ఎవరెవరు ఏంటి అన్ని విషయాలు మీకు అర్థమైపోతాయి. ఇలా ఆల్రెడీ నాకు కొంచెం అర్థమైంది, ఇప్పుడు ఫుల్ గా తెలియాలి. ఏ బాబు అప్పుడు వేరు, ఇప్పుడు హీరో. అవునా? హీరో కళ్ళజోడు పెట్టే స్టైల్ తెలుసా? అదే తెలుసు తెలుసు మాస్టర్. రా 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 రావే. సౌండ్. அம்மையா மாத்த அலர் செய்யడానికి ఆయన వచ్చాడు ఇవాళ. నాకు చాలా హ్యాపీ மாஸ்டர். அது இல்லாம நிறைய சொல்ல வேண்டியது இருக்கு மாஸ்டர். நான் இங்க வந்து உட்கார்ந்ததுல இருந்து என்ன ரொம்ப டார்ச்சர் பண்றாங்க அவங்க. మాస్టర్ ఇక్కడ అన్న కూర్చుండి అక్కడ అన్న చూసి అంటామన్నారా? సుధీర్, ఇప్పుడు నీ మట్టు చెగుడు, నీ నాన్న కలిపి చేస్తాం. సూపర్ మాస్టర్ అండ్ వెల్కమ్. Thank you. ఈ రోజు మీ ముందు పర్ఫామ్ చేయడానికి మా జోడీలు అందరూ సిద్ధంగా ఉన్నారు. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ వాంట్ టు సీ. ఇంత కూర్చున్నాను, డైరెక్షన్ సాంగ్ చేసినప్పుడు ఇక్కడ వచ్చి కూర్చుంటే ప్రమాదంగా. అయినా నాకు తెలుసు ఇక్కడ ఉన్న అందరూ డైమండ్స్ లేదు, బ్లాక్ డైమండ్స్ ఏదోనా చెప్పొచ్చు. ఆరామ్సే అక్కడ కూర్చొని పక్కన పూర్ణ ఉంది, అక్కడక్కడ కొంచెం స్లీప్ చేసింది. పక్కన పూర్ణ కేర్ఫుల్ గా వాచ్ చేసుకుని శేఖర్ ని వారు ఏదైనా చేస్తారని వారిని అప్పుడప్పుడు లుక్ చేసుకుని. అదే నేనేం చేయను బాబు. వారి డ్రెస్సింగ్ సెన్స్ చూసారా? ఒక కోట్, ఇది క్యాప్, గ్లాస్. మీరు మారిపోయారు సార్. అరే క్యాప్ గ్లాసే నాకు లేదు. వాట్ స్మార్ట్. ఇప్పుడు జిమ్ లా పోతున్నారు వారు. ఫస్ట్ ఎలా ఉన్నారు తెలుసా? ఇలా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇలా ఉన్నారు. సార్ సుధీర్ చెప్పు, మాస్టర్ ఎంత మారారు చెప్పు. అబ్బో చాలా చేస్తారండి ఇక్కడ. అయ్యో అది నీకు తెలియదు, నాకు అప్పుడే తెలుసు మా చిన్నప్పటి నుంచి. కాదు ఏదో స్టోరీలు అల్లేస్తున్నాడు. ఇదిగు మున్నాడు D2లో జోడీలో అప్పుడు ఆ సాంగ్ లో అక్కడక్కడ. ఏ సాంగ్ అక్కడ ఇదిలో ఎవరికి తెలియదు కదా, ఆంధ్ర ప్రజలకు చెప్తున్నాను, వారికి ఇంకో ఒక ముఖం ఉంది. చూడండి ఆ ఫేస్ గురించి. అయ్యో వారు పాపం, వారు సాఫ్ట్, సో స్వీట్. ఎనీవే వెల్కమ్ టు అవర్ షో ప్రదీప్ గారు. బాగుంది, డ్రెస్ బాగుంది, సార్ తీసుకెళ్ళి కూర్చో. సార్ చేయకుండా షూ బాగుంది. సమ్మర్ సీరియస్లీ చెప్తున్నాను ప్రదీప్, యు ఆర్ లుకింగ్ గుడ్. థ్యాంక్ యూ వెరీ గుడ్, వెరీ గుడ్. ఆది యూనివర్సిటీ టీం నుంచి లెట్స్ వెల్కమ్ పండు. రే ఎవర్రా తెల్లగుంటా? అదేరా డాన్స్ కి తెల్లగుంట కావాలని అడిగాం కదా, అదే ఇది. హాయ్ ఎవర్రా కొంట? ఓయ్ పెద్దనా, నువ్వేం చేస్తున్నావు? రే ఈ ముసలోని పక్క తీసుకెళ్ళలే. ఓయ్ పిల్ల, మా ఊరు డాన్స్ ఆడగలవా? ఐ డోంట్ నో. పర్లే మేము నేర్పిస్తుందా? దాదా నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల, నాది నక్కిలి సుగొలుసు. నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల, నాది నక్కిలి సుగొలుసు. పాపా ఇది ఫస్ట్ స్టెప్ పాపా. ఇది సెకండ్ స్టెప్ మే. ఓకే. పక్కన పట్టాది లేదు చూడల పిల్ల, నాది నక్కిలి సుగొలుసు. నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల, నాది నక్కిలి సుగొలుసు. పసలేదు. ఓయ్ పాపా, ఈ మ్యూజిక్ ఫ్లోర్ మూమెంట్ వేద్దామా? వాట్లేదు గీట్లేదు రాయా. ఏయ్ నీకు మా దుర్గారావు తెలుసా? దుర్గారావు? హూ ఇస్ దుర్గారావు? నీ బావగారు వచ్చేటి వేళ, నీకు బంతి పూలు తెచ్చేటి వేళ,
యూ చెయ్యి కమ్ కమ్. నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ నీ మామగారు పిల్ల మామగారు రే మామగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ నీ మామగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ నాది 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 నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. Hey, what is this? Can you feel it? Ladies and gentlemen, may I have your attention, please? Hey, now it's my turn. రే అది నాదిరా. So cute. నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ. అమ్మా గంట సేపు నుంచి అందరు ఎందుకు ఈ పెర్ఫార్మెన్స్ గురించి ఎదురు చూస్తున్నారు అనుకున్నాను. మోగిపోయింది గంట. ప్రియమణి గారు, ఓ మై గాడ్, ఇది ఐ థింక్ జడ్జెస్ మేము చెప్పే బదులు ఐ థింక్ ఎలా ఉంది పండు పర్ఫార్మెన్స్? ఓకే వెయిట్ వన్స్ మోర్. ఎస్ డెఫినెట్ గా పండు వన్స్ మోర్ చేయాలి, బట్ దిస్ విల్ బి పండు విత్ ద మేల్ కంటెస్టెంట్స్. కానీ నిజంగా చెప్పాలంటే పండు యు లుకింగ్ సో బ్యూటిఫుల్ బికాస్ ఆ బాడీ స్ట్రక్చర్ అన్ని కరెక్ట్ గా ఉంది. అండ్ ఈ సాంగ్ వచ్చి పండు కుమ్మేసావు పండు. కానీ దీనికి ఏం జడ్జ్మెంట్ ఇవ్వాలి పండు? పా నువ్వు మాత్రం కాదు, బాయ్స్ ఆల్ బాయ్స్ ఎంత బాగా చేశారంటే ఐ థింక్ మీ వల్ల ఈ పర్ఫార్మెన్స్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది. బట్ పండు నాకు చాలా నచ్చింది ఏంటంటే వెన్ ఆఫ్టర్ ఈ ఇద్దరు బాయ్స్ ఇక్కడ వచ్చి ఇది చేస్తారు కదా, యూ డిడ్ ద సేమ్ థింగ్ ఇన్ ద బాయ్స్ డాన్స్. నో దట్ వాస్ సో క్యూట్. ఆ ఒక్క స్టెప్ మాత్రం నా కోసం చేయవా ప్లీజ్ పండు? నీ బావగారు వచ్చేటి వేళ బంతి పూలు తెచ్చేటి వేళ నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ నీ మామగారు పిల్ల మామగారు రే మామగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ నీ మామగారు వచ్చేటి వేళ. ఓ మై గాడ్ పండు, యూ సో క్యూట్ వెన్ యూ డూ దట్. నిజంగా వి మిస్ దిస్ పండు నిజంగా, బికాస్ ఈ సాంగ్ లో ఐ కుడ్ సీ యువర్ ఇన్వాల్వ్మెంట్ పండు. ప్రతి ఒక్క చిన్న చిన్న ఎక్స్ప్రెషన్, చిన్న చిన్న బాడీ లాంగ్వేజ్ అన్ని చాలా బాగా చేసావు పండు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ కెన్ సీ యువర్ ప్రోగ్రెస్. ఇంప్రూవ్ అవుతుంది, ఇలాగే ఇంప్రూవ్ అవ్వాలి పండు. శేఖర్ మాస్టర్, పర్ఫార్మెన్స్ జరుగుతుంది, ఎవరో ఒక అమ్మాయి అటు నుంచి వస్తుంది, ఎవర్రా ఈ పిల్ల అనుకున్నా. తర్వాత చూస్తే పండు సేమ్ అమ్మాయిలాగే ఉన్నావు పండు, చాలా బాగుంది. అంటే డాన్స్ ఉంది, క్రియేటివిటీ ఉంది, అన్నీ ఉన్నాయి ఈ సాంగ్ లో. నేను చెప్పినాడు అదైతే హైలైట్. నువ్వు ఇలా పెట్టి పాట పాడతా ఇలా లెగ్ ఇలా ట్యాప్ చేస్తూ ఆల్ డాన్స్ చేయటం, ఇంకా హైలైట్ అనేది ఈ మూమెంట్.
సూపర్. నా కోసం ఒక్కసారి చేయడం మళ్ళీ అది. మామగారు పిల్ల మామగారు ఎర్రె మామగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ. మాస్టర్ అలాగే ఇంకొక మూమెంట్ మాస్టర్. ఆ, పసలేదు అన్నప్పుడు ఒక పసలేదు ఒకసారి అటు పెట్టు. పసలేదు come on! అసలు ఆ లుంగి ఉందని ఆంధ్రలో గుర్తొచ్చింది అడిగి. గుడ్ జాబ్ రా. ప్రదీప్ ఎస్ మ్యామ్. నేను బలూన్ షవర్ ఇవ్వడానికి మర్చిపోయాను. రెడీ? థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. ప్రదీప్ గారు ఒక నేమ్ పండుకి ఏం పెట్టాలి? వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఫ్రూటీ. ఫ్రూటీ. హాయ్ ఫ్రూటీ. హాయ్ మ్యామ్. నాకు పర్ఫార్మెన్స్ గురించి ఏమీ లేదు, ఇట్స్ సో గుడ్. బట్ పండు మీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ. మీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. ప్రేక్షకుల కోరిక మేరకు నృత్య కళాకారిణి కత్తి కసక్ ఫ్రూటీ గారు ఇప్పుడు ప్రతిభా ప్రదర్శనకి సిద్ధంగా ఉన్నారు. ఆవిడతో పాటు నృత్యించడానికి మా చాకులు లాంటి కుర్రాలు ఇక్కడ ఒకడు ఉండలేడాడు. మ్యూజిక్. హై పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. పసలేదు ఏయ్ నీకు మా దుర్గారావు తెలుసా? Durgarao? Who is Durgarao? మీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ. మీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ. Wow, nice. యూ చెయ్యి కమ్. మీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ. మీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ. నాది 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 నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. ఈ హ్యాపీనెస్ మూమెంట్ ఇది. ఎవరు గెలుస్తారా అని టెన్షన్ తో ఉంటే ఇద్దరు గెలిచేశారు. అవును. నేను ఎవరు గెలిస్తే వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. ఇప్పుడు ఇద్దరు గెలిచారు కాబట్టి ఇద్దరికి ఇద్దాం అనుకుంటున్నా. సో పని చేద్దాం. రష్మి నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. నేను నీ గిఫ్ట్ సుధీర్కి ఇస్తాను, సుధీర్ నీకు తీసుకొచ్చి ఇస్తాడు. ఏం బ్రో ఏం బెట్టింగ్ వేసుకుంటావు? గిఫ్ట్ వచ్చి ఇవ్వా? అది బెట్టింగ్ ఏమీ వేయలేదు. గిఫ్ట్ వచ్చి నేను వెళ్ళే బదులు గిఫ్ట్ తీసుకుని వెళ్ళు. సర్లే ఆ గిఫ్ట్ ఏది నేను తెస్తాను, నువ్వు రష్మికి ఇవ్వాలి. అలాగే. ఓకేనా? రెడీ. ఇది కాదు బ్రో, గిఫ్ట్ ఇక్కడ ఉంది. గిఫ్ట్ ఈ రింగ్ తో ఇలా పట్టున్నాను బ్రో. ఇది ఫీల్ కోసం ఇలా పెట్టా. ఈ గిఫ్ట్ ఎప్పుడు చేత్తో పట్టుకున్నా ఈ ఫీల్ ఉండాలి. కాలు బెండ్ అవ్వాలి, 2 కాళ్ళు చూడు. డిక్కీ బ్యాక్ పెట్టు. సో ఇప్పుడు ఈ గిఫ్ట్ ని రష్మికి వెళ్ళి బ్రో ఎక్కువ ఊపొద్దు, సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చే ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. లోపల కట్ ఉంది. ఇక్కడ ఉంది. ఎక్కడుంది? ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉండాలా? Ready, go. ఇలా వెళ్ళాలి. అటు తిరిగి వెనక్కి చూడలేకపోతున్నాం. అటు తిరుగు. అమ్మ ఇటు తిరిగితే ఇలా నడవాలి. నీకు ఇచ్చిన బాక్స్ ఐటమ్స్ అన్ని కింద పడ్డాయి. కింద పడ్డాయా? అబ్బా తీసి అందులో వేసేసుకో. ఐటమ్స్ అన్ని డబ్బాలో వేసేసుకో. ఇది డబ్బానా? ఈ డబ్బాలో ఐటమ్స్ అన్ని వేసేసుకో అంటున్నా. ఉన్నాయా?
ఏంటి బ్యాగ్ చింపావు? అంటే ఓపెన్ చేసా గిఫ్ట్ లోల్ పెట్టాలి ఓకే, కదా. పెట్టు. ఏంటది? అదే గిఫ్ట్. అది నేను ఇచ్చింది కదా, ఎవరైనా ఇచ్చారు, నువ్వు తెచ్చుకున్నావు అది. నువ్వు వేరే వేరే ఐటమ్లను యాపిల్ అవన్నీ తీస్తావంటే బయటికి. ఓ ఇక్కడ యాపిల్ కూడా ఉందా? ఆ, అచ్చా అచ్చా. సరే ఆ యాపిల్ నాకు ఇచ్చే. థ్యాంక్స్. సాంగ్ టీత్ బ్రో కసక్కని కొరికా. మాటరాని మౌనమిది ఏంటి ఇది? ఫ్రెష్ యాపిల్ బ్రో, అది కొరకనే సౌండ్ వస్తుంది. అవును నువ్వు తినేసాక తీస్తాను. ఏంటి సెంటర్ లో ముచ్చు మిగిలింది. నేనేం చేయండి? యాపిల్ ఎవరిది? నాదే. ముచ్చుకెవరిది? ముచ్చుకెవరిది? పెట్టేసి ఐటమ్స్ అన్ని ఏమేం పెట్టావు? చెప్తే రష్మికి సర్ప్రైజ్ మిస్ అయ్యొద్దు. సరే ఈసారి ఆ బత్తాకేటి. ఇక్కడ బత్తాకాయ ఉందా? అదేంటి నీకు కనపడ్డా, నువ్వే తెచ్చావు కదా బ్రో. ఓహో. నాకు గోర్లు సరిగ్గా లేవు, ఒలిచివా. నేను ఒలిచి ప్లీజ్. గింజ వచ్చింది. గింజ గింజ దాంట్లో పెట్టుకోవా, జేబులో పెట్టుకున్నాక స్వచ్ఛ భారత్ అని పడింది పడింది. ఇచ్చేయాలి బాక్స్. ఇవ్వు బ్రో, ఇందాని వెయిటింగ్ మేము. సైడ్ సైడ్ బ్యాలెన్స్. కాదు ఒకసారి బాక్స్ చూపి. అర్రే రే, ఇది నీకోసం తెచ్చిన బాక్స్ కాదు. సారీ సారీ, అది వేరేది. అది సర్ప్రైజ్ ఎక్కడ బ్రో? మళ్ళీ 10,000 పెట్టి నువ్వే గెలిచావు బ్రో. వాళ్ళ మాటలు నమ్మి నా గుండెల మీద కొట్టద్దు ప్లీజ్. నేను అలాగే 6,300. కనీసం 10,000 పెట్టాల్సింది. కాదు రష్మి, నేను పందెం 6,300 అసలు నేను పందెం అంత చీప్ దానిలా కనిపిస్తున్నానా? నేను పందెం ఆహా, వచ్చి పోజ్. ఇది, మేడం మీరు ఇలా అంటున్నారు, అది అలా ఉండకూడదు. పిడికలు ఇలా బిగించి ఈ వేలుందే ఇది 2,000 మధ్యలో రావాలి. వచ్చి ఎవరి మీద అయితే కోపం ఉందో అని కడుపులో గుద్దాలి. రెడీ రెడీ రెడీ. ఏంటి మీ ఇద్దరు కిటికీలు ఆడుకుంటున్నారు? అర్థం కావట్లా. అబ్బా ఆమె టచ్ చేయించుకుంటారు. 3వ పందెం కూడా గెలిచేశారు.